जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. స్టూడెంట్స్, వెల్కమ్ టు బివిఆర్ఆర్ క్లాస్ రూమ్. ఇవాళ మనం చెప్పుకునేటటువంటి టాపిక్ బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్. సో ఎమీన్స్ గురించి ఆల్రెడీ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అందులో పార్ట్ మనకి ఇవాళ బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్గా భావిస్తాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఎందుకంటే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇవి మనకి క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఈవేళ నేను ఫోకస్ అంతా కూడా కెమిస్ట్రీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది 2 పార్ట్లుగా చేస్తాను. ఈ ఫస్ట్ పార్ట్లోనేమో బేసిక్స్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్ మాట్లాడిన తర్వాత సెకండ్ పార్ట్లోనేమో ఇన్ డెప్త్గా స్టడీ చేద్దాం. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఈ పీజీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని కూడా మనం కొన్నిటిని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ మై లెక్చర్. ఎమీన్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉంది. ఇక్కడ చూడండి, 3 గ్రూప్స్ R1, R2 అండ్ R3 చూపించాం. సెంట్రల్ ఆటమ్ ఈజ్ నైట్రోజన్. నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లనే ఎమీన్స్ కి బేసిక్ క్యారెక్టర్ అనేది వస్తుంది అని చెప్పి చెప్పుకుంటాం. సో మొత్తం ఇప్పుడు ఈవేళ చెప్పుకునే లెక్చర్ అంతా కూడా దీని మీద ఈ 2 ఎలక్ట్రాన్స్ కి సంబంధించి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడే చెప్పాను మీకు ఇది పార్ట్ 1. అలాగే పార్ట్ 2 కూడా మిస్ అవ్వకండి, కంపల్సరీ ఫాలో అవ్వండి. అక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను మీ బీవీఆర్ సార్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి. డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్. దీని గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రీవియస్ లెక్చర్స్లో చెప్పుకున్న విషయాల్ని ఒక్కసారి రికలెక్ట్ చేద్దాం. అమోనియా, యు నో ద ఫార్ములా ఆఫ్ అమోనియా, NH3. సో NH3లో సెంట్రల్ ఆటమ్ వచ్చి నైట్రోజన్. నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పి కనిపిస్తున్నాయి. ఈ అమోనియాలో ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని రీప్లేస్ చేస్తే, అంటే అవి ఆల్కైల్ గ్రూప్స్ కావచ్చు, ఎరైల్ గ్రూప్ కావచ్చు, రీప్లేస్ చేస్తే వచ్చేటటువంటి కాంపౌండ్స్ నే మనం ఎమీన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ని R తో రీప్లేస్ చేస్తే ప్రైమరీ ఎమీన్, 2 హైడ్రోజన్లు రీప్లేస్ చేస్తే సెకండరీ ఎమీన్ అని, 3 హైడ్రోజన్ని పూర్తిగా రీప్లేస్ చేస్తే దాన్నేమో టెర్షియరీ ఎమీన్ అని చెప్పి పిలుస్తాం. ఏదేమైనా కావచ్చు, సెంట్రల్ ఆటమ్ అయితే మాత్రం మళ్ళీ నైట్రోజన్, దాని మీద ఇదిగో ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ పెయిర్ ఉండడం వలన బేసిక్ నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అదే విషయాన్ని ఇక్కడ రాసుకున్నాను చూడండి. ఎమీన్స్ ఆర్ బేసిక్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఆన్ నైట్రోజన్ ఆటమ్ విచ్ క్యాన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్. సో దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది కాబట్టి ఇదిగో అన్షేర్డ్ ఎలక్ట్రాన్ పెయిర్. సో ఎలక్ట్రాన్స్ ఎవరికైతే కావాలో వాటితో ఇది జత కూడడం జరుగుతుంది. సో విచ్ క్యాన్ యాక్సెప్ట్ ఏ ప్రోటాన్. సో ప్రోటాన్ యాక్సెప్ట్ చేసేదా ఇది ఈ గ్రూప్ ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ అమోనియా ఇచ్చాం, ప్రైమరీ ఎమీన్ ఇచ్చాం, సెకండరీ ఎమీన్ ఇచ్చాం, అలాగే టెర్షియరీ ఎమీన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే రిలేటివ్ బేసిక్ స్ట్రెంగ్త్ దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది అనే యాంగిల్లో మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఆ విషయాలు, అంటే అలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ బేసిక్ థింగ్స్ ని బాగా పట్టు సాధించాలి. అందు గురించే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్ పార్ట్ లో ఎలాగా మొత్తం ఇన్ డెప్త్ స్టడీ ఉంటుంది, అలాగే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. The readiness with which the lone pair of electrons is available for coordination with a proton gives the basic strength of amines. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఈజీగా డొనేట్ చేయబడింది అనుకోండి, అప్పుడు మోర్ బేసిక్ అంటాం. కష్టంగా కానీ ఆ ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేయబడుతూ ఉంటే దాన్నేమో లెస్ బేసిక్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇది బేసిక్ థింగ్. చూద్దాం స్టెప్ బై స్టెప్. చూడండి, అసలు విషయానికి వద్దాం.
ఆల్కైల్ ఎమీన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దాన్ అమోనియా అంట. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసాం? అమోనియాతో స్టార్ట్ చేసాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైడ్రోజన్స్ ఈ ఆల్కైల్ గ్రూప్స్ తో గానీ రీప్లేస్ అయితే దాన్ని ఆల్కైల్ ఎమీన్స్ అంటారు అని చెప్పాను. ఆల్కైల్ ఎమీన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దాన్ అమోనియా అంటే అమోనియాలో ఉన్నటువంటి నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో అది డొనేట్ చేయబడే దానికంటే ఆల్కైల్ ఎమీన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఈజీగా డొనేట్ చేయబడుతుంది అనేది ఇక్కడ భావం అన్నమాట. ఆల్కైల్ ఎమీన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దాన్ అమోనియా ఎందుకైంది అంటే విచ్ ఈస్ డ్యూ టు ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని మీద కూడా వీడియోస్ ఉన్నాయి, అందులో ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇది రెండు రకాలు, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. దేని యొక్క పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్? ఆల్కైల్ గ్రూప్స్ యొక్క పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఈ ఆల్కైల్ గ్రూప్స్ యొక్క పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉండడం వలన జరిగేది ఏంటి అంటే నైట్రోజన్ మీదకి ఇంకా ఎలక్ట్రాన్ డెన్సిటీ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ చాలా ఈజీగా డొనేట్ చేయడానికి సౌలభ్యత ఏర్పడుతుంది. సో ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ నైట్రోజన్ అండ్ మేక్ ద లోన్ పేర్ ఆఫ్ నైట్రోజన్ మోర్ ఈజీలీ అవైలబుల్ టు ద గివెన్ యాసిడ్స్. చూడండి ఇక్కడ ఇది ఆర్ గ్రూప్ ఉంది అంటే ఇది ఒక ఎమీన్, ఒక ప్రైమరీ ఎమీన్ అనుకోండి. ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ దేంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి? ఈ ప్రోటాన్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుందా, కష్టంగా ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే ఇక్కడ ఆర్ అనేది ఏ టైప్ ఆఫ్ గ్రూప్? ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ నేచర్. సో ఆర్ ఎలక్ట్రాన్ ఇస్తుంటే ఇంకా నైట్రోజన్ కి నష్టం ఏముంది, ఇది ఇంకా రెచ్చిపోయి ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏం రాసాం కింద, ఆర్ రిలీజియస్ ఎలక్ట్రాన్స్ మేక్స్ అన్షేర్డ్ పెయిర్ మోర్ అవైలబుల్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇది మోర్ బేసిక్ అంటే ఈజీగా ఎలక్ట్రాన్లు ఇవ్వగలుగుతుందా, లేకపోతే అమోనియానా అంటే ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ ఆల్కైల్ ఎమీన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దాన్ అమోనియా అని చెప్పి. సో ఇక్కడ చూడండి ఆర్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్ స్టెబిలైజెస్ అయాన్స్ ఇంక్రీజెస్ బేసిసిటీ. సో ఆటోమేటిక్ గా అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, ద బేసిక్ నేచర్ ఇంక్రీజెస్ అని చెప్తాం అనమాట. సో దీన్ని బట్టి మనకు క్లియర్ గా ఏమర్థమైంది, ఆల్కైల్ ఎమీన్స్ ఆర్ స్ట్రాంగర్ బేసెస్ దాన్ అమోనియా అని చెప్పి ఒప్పుకోవాలి. ఇంకా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. అకార్డింగ్లీ ద బేసిసిటీ ఆఫ్ ఎమీన్ షుడ్ ఇంక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్. అంతే కదా మరి. ఇక్కడ చూడండి అమోనియా 3 హైడ్రోజన్లే కాబట్టి ఇక్కడ ప్లస్ ఐ ఎఫెక్ట్ కానీ మైనస్ ఐ ఎఫెక్ట్ కానీ ఏమీ లేదు. కానీ ప్రైమరీ ఎమీన్ సంగతి ఏంటి, ఆర్ గ్రూప్ ఉంది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆర్ అంటే ఆల్కైల్ కావచ్చు. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ యొక్క స్వభావం ఏంటి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ నేచర్, ఎలక్ట్రాన్ గివింగ్ అంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ప్లస్ ఐ ఎఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేయడం వలన ఈ నైట్రోజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ పెయిర్ ఈజీగా డొనేట్ చేసేటటువంటి ఏర్పాటు ఉంటుంది. సెకండరీ ఎమీన్ దగ్గరికి రండి. సెకండరీ ఎమీన్ దగ్గరికి వస్తే చూడండి ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో 2R లో కూడా నైట్రోజన్ కి నేనున్నాను అని చెప్పి హామీ ఇస్తూ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తాయి. మరి 2 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే అప్పుడు నైట్రోజన్ ఏం చేస్తుంది, ఇంకా ఈజీగా ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేసే అవకాశం ఏర్పడింది. అంటే కంపారిటివ్ లో చూడండి, దీనికంటే ఇది మోర్ బేసిక్ అవుద్ది, దీనికంటే ఇది మోర్ బేసిక్ అవుద్ది, అలాగనమాట సెకండరీ ఎమీన్. ఇక్కడ ఫైనల్ గా చూస్తే టెర్షరీ ఎమీన్ గురించి మాట్లాడుకుంటాం. టెర్షరీ ఎమీన్ లో ప్లస్ ఐ ఎఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేసే గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, 3 గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగి ఇంకా ఈజీగా ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఆ రకంగా కానీ అనుకున్నాం అనుకోండి, అఫ్ కోర్స్ ఇక్కడ కండిషన్స్ అప్లై, తర్వాత స్లైడ్ లో మనం చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఇలాగ థియరిటికల్ గా కానీ మనం స్టడీ చేస్తే ఏముందో చూడండి, టెర్షియరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ.
అంటే ద బేసిసిటీ ఆఫ్ ఎమీన్ షుడ్ ఇంక్రీజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అని ఏదన్నామో అది ఇక్కడ సరిపోతుందో లేదో చూసుకోండి. టెరిషరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ అని ఉండాలి. ఓకే, ఎక్కడ ఉంటుంది అంటే గ్యాస్ ఫేజ్ లో అయితే ఈ రకంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటాం. ఇప్పుడే చెప్పాను మీకు కండిషన్స్ అప్లై అని చెప్పి. ఏదేమైనా బేసిక్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా అది పీజీ ఎంట్రన్స్ కావచ్చు, జామ్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు, ఏదైనా కానీ చాలా సునాయాసంగా ట్యాకిల్ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సొల్యూషన్ ఫేజ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి మనం చదువుకున్నాం. సొల్యూషన్ ఫేజ్ లో ఎలా ఉంటుందంటే చూడండి, ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఇన్ అన్ aqueous సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ టు బి. యాక్చువల్ గా ఏముండాలి, ప్రీవియస్ స్లైడ్ లో 3 డిగ్రీ మోర్ ఉండాలి, కానీ ఇక్కడ 3 డిగ్రీకి మోర్ ఉండలేదు. దేనికి ఎక్కువ ఉంటుంది బేసిక్ క్యారెక్టర్ అంటే 2 డిగ్రీ. అంటే సెకండరీ ఎమీన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ ఎ ప్రైమరీ ఎమీన్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ టెర్షియరీ ఎమీన్. చూడండి ఇక్కడ ఇది ఈ ఆర్డర్ మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ద బేసిక్ స్ట్రెంగ్త్ ఇన్ aqueous సొల్యూషన్స్ డిపెండ్స్ ఆల్సో అపాన్ ద స్టీరిక్ ఎఫెక్ట్ అండ్ ద హైడ్రేషన్ ఎఫెక్ట్. దాన్నే మనం సాల్వేషన్ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. ఫస్ట్ ఎఫెక్ట్ ఏం చెప్పాను, ప్లస్ ఐ ఎఫెక్ట్ అన్నాను. ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, అంతవరకు హ్యాపీయే. కానీ ఆ ఆర్డర్ ఎల్లవేళలా ఉండదు. ఎస్పెషల్లీ aqueous సొల్యూషన్ లో ఆ ఆర్డర్ మారుతుంది. ఎందుకు మారుతుందంటే ఇంకొక 2 ఎఫెక్ట్లు మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఏంటా 2 ఎఫెక్ట్లు అంటే, ఒకటి అండర్లైన్ చేయండి దీన్ని, స్టీరిక్ ఎఫెక్ట్, రెండోది సాల్వేషన్ ఎఫెక్ట్ లేదా హైడ్రేషన్ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని, ఎందుకంటే మనం బిట్లు చేయడానికి ఎక్కువ టైం కేటాయిందాం. స్టీరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? స్టీరిక్ ఎఫెక్ట్ అంటే క్రౌడింగ్ ఆఫ్ బల్కీ ఆల్కైల్ గ్రూప్స్ అరౌండ్ ద నైట్రోజన్ ఆటమ్ అండి. క్రౌడింగ్ ఆఫ్ బల్కీ ఆల్కైల్ గ్రూప్స్ అరౌండ్ ద నైట్రోజన్ ఆటమ్. అయితే టెర్షరీ ఆల్కైల్ ఎమీన్ లో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పి మనకి తెలుసు. ఆ 3 కూడా ప్లస్ ఐ ఎఫెక్ట్ నే ఇస్తుంది అని కూడా తెలుసు. నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది అని తెలుసు. కానీ బయట నుంచి వచ్చేటటువంటి H+ లేదా H3O+ రూపంలో ఉంటుంది కాబట్టి అది లోపలికి వచ్చి ఎలక్ట్రాన్ తీసుకోలేదన్నమాట. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. చూడండి, విచ్ హిండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హైడ్రేటెడ్ ప్రోటాన్. అంటే H3O+ ఏదైతే ఉందో దాన్ని దగ్గరికి రానివ్వదు. అందు గురించి డిక్రీజ్ ఇన్ బేసిక్ స్ట్రెంగ్త్. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ద స్టెరిక్ ఎఫెక్ట్ ఈజ్ మాక్సిమం ఇన్ ద కేస్ ఆఫ్ టెర్షియరీ ఎమీన్స్. ప్రైమరీ అండ్ సెకండరీ ఎమీన్స్ హ్యావ్ 2 or 1 smaller hydrogen atoms attached to them which cause less steric hindrance. అది ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, అమోనియా 3 హైడ్రోజన్లు, ప్రాబ్లం లేదు, చిన్న చిన్న ఆటమ్స్. ప్రైమరీ ఎమీన్ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, పర్వాలేదు, అయినా కానీ 2 హైడ్రోజన్లు చిన్నవే కాబట్టి బయట నుంచి వచ్చే గ్రూప్ నైట్రోజన్ దగ్గరకు వచ్చి ఈ ఎలక్ట్రాన్ పేరుతో కోఆర్డినేట్ చేయగలవు. సెకండరీ ఎమీన్ ఓకే, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, అయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి బయట నుంచి వచ్చే గ్రూప్ ఏదైతే ఉందో ఇలాగ రావడానికి అవకాశం ఉంది. కానీ టెర్షియరీ ఎమీన్ దగ్గరకు వచ్చేలో చూడండి, ఇది నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్, దీని చుట్టూ 3 బల్కీ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి బయట నుంచి వచ్చేటటువంటి యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని రానివ్వదు, రావడం కష్టంగా ఉంటుంది. అందువలన దాని యొక్క బేసిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఫైనల్ ఆర్డర్ ఏమవుతుందండి? సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ గ్రేటర్ దాన్ టెర్షియరీ. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ మళ్ళీ దీనికి చాలా కండిషన్స్ అప్లై అనుకోండి, వీలైనన్ని మనం స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. In the case of tertiary amines, although the electron density is further increased, the steric crowding of 3 alkyl groups makes the approach and bonding by a proton relatively difficult. ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే పాత్ ఈజ్ బ్లాక్డ్ అన్నమాట. నైట్రోజన్ ఇవ్వడానికి సిద్ధమే, కానీ వచ్చి తీసుకోవడానికి ఆ యాసిడ్ రావడానికి ఆ పాత్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది, రోడ్డు బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో అందువలన ఈ ఆర్డర్ ఫాలో అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి? సాల్వేషన్ ఎఫెక్ట్.
లేదా దాన్నే హైడ్రేషన్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం అన్నమాట. Salvation or hydration effect refers to the stabilization of the protonated amine, that is conjugate acid, by water molecules. వాటర్ మాలిక్యూల్స్ తో ప్రోటనేట్ అవడం వలన సాల్వేషన్ లేదా హైడ్రేషన్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏం లేదండి, హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే మీకు హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయ్యాయో హైడ్రేషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హైడ్రేషన్ ఎనర్జీ ఎప్పుడైనా సరే ఎనర్జీ బయటికి రిలీజ్ అయింది అంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి నేనేం చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచి కూడా మీరు నేర్చుకుంటున్నటువంటి విషయాలే. సో ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైమరీ అమీన్స్ హైడ్రేషన్ ఎనర్జీ ఈజ్ మాక్సిమం అండ్ ఇన్ టెర్షియరీ అమీన్స్ ఇట్ ఈస్ ద లీస్ట్. సో ఎందులో ఎక్కువ ఉందో చూడండి, ప్రైమరీ అమీన్స్ లో హైడ్రేషన్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది, ఇందులో టెర్షియరీ అమీన్ లో లీస్ట్ ఉంటుంది, కాబట్టి దాని యొక్క బేసిసిటీ తక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. The resultant of all the factors usually causes the 2-degree amine to be more basic than 1-degree amine followed by the 3-degree amine. ఇది ఫైనల్ మనం తేల్చేసినటువంటి విషయం. సో ఈ రెండు ఎఫెక్ట్స్ ప్లే చేస్తాయి రోల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒకటి స్టీరిక్ ఎఫెక్ట్, రెండోది సాల్వేషన్ లేదా హైడ్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇది బేసిక్ క్లాస్. సో బేసిక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇమీడియట్ గా నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంపార్టెంట్ అంటే ఇంకా కండిషన్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎగ్జామ్స్ లో ప్రీవియస్ ఇయర్స్ లో బిట్లు ఎలాగ అడిగారు, ఇప్పుడు ఎలాగ అడగొచ్చు అనే విషయాన్ని కూడా చెప్పుకుందాం. కంపల్సరీ దాన్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.